అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయాభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అమ్మ సోదరి, ఒక సోదరి అన్నమాట. మరి బాబాయ్ వివేకానందరెడ్డి గారిని చంపింది కోడికత్తి డ్రామా, 786 వాగ్దానాలు, మరి మద్యపాన నిషేధం, వారం రోజులలో సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ పోస్టులు మొదలైన వాటన్నిటిని చూసి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారు. అందరికీ నువ్వు పాడినట్లు సినిమా చూపించాడు. మరి రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారు. మరి అంతలోకే రాడ్డు దించుతాడు అని అనుకోలేదు. ఇక ఈ జన్మలో ఆ పార్టీ ఇక రాబోదు. మరి వాళ్ళ ముత్తాతల నాటి బొమ్మలు కూడా లాక్కున్నాడు. ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇక ఎక్కడమ్మా రాష్ట్ర ప్రజలకు సహాయం చేసేది? ఎప్పుడమ్మా సహాయం చేసేది? మీరు మాయ మాటలు మాట్లాడుతూ, కంత్రి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ నమ్మడానికి ఆస్కారం లేదు. మరి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానం మీదనే కదా తొలిగా బుగ్గలు నెమరడాలు, ముద్దులు పెట్టడాలు అలా చేస్తుంటే ఓట్లు వేశారు. పాపం వాళ్ళకి తెలియదు రాడ్డు దించుతాడేమో అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. బుడగ్గిన రాడ్డు దింపేశాడు వాళ్ళకి. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి పనికిమాలిన మాటలు, పేటీఎం మాటలు, ఒక డబ్బులకు కకృతిపడి, ఒక బిర్యానీ మాటలు, ఒక సీపు లిక్కర మాటలు మాట్లాడుకుంటుంటే ఎవరు నమ్మరమ్మా? చాలా మోసం చేశాడు. సినిమా వాళ్ళు ఏమిటంటే వాళ్ళు కష్టపడుతున్నారు, షూటింగ్లు తీస్తున్నారు, కోటాది కోట్లు ఖర్చు పెడుతున్నారు, లొకేషన్ పెడుతున్నారు. వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. మనం ఏదో ఊరక కూర్చొని మాయ మాటలు మాట్లాడుకుంటూ, కంత్రి మాటలు మాట్లాడుకుంటూ ఒక పార్టీ వల్ల ఉపయోగం ఏమి? మన రాష్ట్రానికి ఏం చేశారు? మన రాష్ట్రానికి రాజధాని చూపించగలవా నువ్వేమన్నా? ఏమీ చూపించలేవు. ఒకవేళ పథకాలు ఇస్తే జారా సప్పి లేకుండా లాక్కునే దానివే కానీ ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదమ్మా. చాలా మాయ మాటలు చెప్పాడు, చాలా కంది మాటలు చెప్పాడు. జనాలు చాలాసార్లు సర్వనాశనం చేశాడు. ఆ మాయ మాటల వల్లనే జనాలు పాపం అతను క్యూ పెట్టారు, ఓట్లు వేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. రెండో ఛాన్స్ ఇవ్వకుండా ఎగనమం పెట్టారు. ఎందుకు? జనాలు రాడ్డు దించాడు. ఒక్కొక్కళ్ళకు రాడ్డు దించాడు. ఏం చేయకుండా అన్ని దోచుకోవడాలు, అన్నీ దాచుకోవడాలు, అన్నీ పంచుకోవడాలు, అన్నీ తినడాలేను. ఒక్కసారి తెలుసుకో మహాతల్లి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. మరి రాష్ట్రం అభివృద్ధి కాదు. నీలాగే చాలామంది వచ్చారు, జారుకున్నారు. నువ్వు కూడా వాళ్ళతోనే అంతే సంగతులు, అంతేగాని ఏ ఒక్క మాట కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ పార్టీకి రాబోదు. అది అంతమవుతుంది, భూస్థాపితమవుతుంది. ఒక్కసారి తెలుసుకో మహాతల్లి. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. వాళ్ళకు ఎవరో ఒక ఆమె అంటది, వరుడు కళ్యాణి. అమ్మ వరుడు కళ్యాణిగా రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలి, వాళ్ళు ఇవ్వాలి. అంతేగాని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కాదు. ఒక్కసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలు బహిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్షం కూడా లేదు. గత ప్రభుత్వాలు ఏం చేశావు, ఏం మాట్లాడా ఒక్కసారి తెలుసుకోండి అని కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు, చూశారు. వాళ్ళకి 11 సీట్లకే పరిమితం చేశారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు తల్లి. ఒక్కసారి తెలుసుకో అని తెలియజేస్తూ, మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఇవ్వరు అని తెలుసుకోవాల్సిందిగా చాలా మాయ మాటలు చెప్పారు, చాలా కంది మాటలు చెప్పారు. రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేశాడు. మరి పరిపాలనంతా గాలికి వదిలేశాడు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలను గాలికి తిప్పారు,
గాడిలోకి పిలవలేదు. అందుకే 11 సీట్లకి పరిమితం చేశారమ్మ తల్లి. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.